నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి, బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి, రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడుగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే 2 గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అని అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా, జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో
ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాటి శని జరుగుతూ ఉంది. అదేవిధంగా మేషరాశి వారికి, కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం. సింహరాశి, ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి సింహరాశికి సప్తమైన కుంభరాశిలో సంచరించారు. తత్కారణంగా ద్వితీయ సప్తమాధిపతులు ఇప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఈ యొక్క సింహరాశి జాతకులు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలో కూడా కొంతకాలం సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం. ముఖ్యమైన విషయాలలో తొందరపాటి నిర్ణయాలు అస్సలు పనికిరాదు. తల్లిగారితో సంప్రదింపులు అనుకూలంగా ఉండాలి. తల్లిగారిని బాధ పెట్టే పని ఏదీ చేయకూడదు. ప్రత్యేకంగా లగ్నంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తెలిసిన విషయాన్ని కూడా మాట్లాడలేని పరిస్థితులు ఎదురవుతాయి. అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం వల్ల శని భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగ రీత్యా పదవి యోగ్యతను పొందే అనుకూలత ఏర్పడుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ కు ఇది అత్యద్భుతమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ వివాదాలు తప్పనిసరి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరితో వాదోపవాదనలు చేయకూడదు. వాగ్వివాదాలకు సంబంధించిన పనుల్లో తలదూర్చినట్లయితే అనేక రకాల సమస్యలు, కుటుంబ వివాదాలు, కలతలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా పంచగ్రహ కూటమి చేత అనేక రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో గురుబలంతో సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారు అష్టమ స్థానంలో శని భగవంతునికి సంబంధించి శని భగవంతుని యొక్క పరిహారాలకై నల్ల నువ్వులు స్వామివారికి దానం ఇవ్వడము, అదేవిధంగా తెల తైల అభ్యంగనం స్వామివారి కనుక చేసినట్లయితే సంపూర్ణమైన శని భగవంతుని యొక్క ఆశీస్సులతో సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి. లగ్నాధిపతి సప్తమంలో సంచరిస్తూ పైగా కుజుడు మరియు రవి, బుధులు, రాహువులు అన్ని గ్రహాలు 5 గ్రహాలు కలవడం చేత జీవిత భాగస్వామితో ఇటువంటి సందర్భంలో కూడా వాగ్వివాదాలకు వెళ్ళకండి. ప్రస్తుత కాలం అనుకూలమైన సమయం కాదుగా దాంపత్య జీవితంలో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు పై పరిహారాల ద్వారా ప్రత్యేకంగా ఆదిత్య హృదయ పారాయణ, సూర్య భగవంతునికి అర్ఘ్యం వదులుతూ ఉన్నట్లయితే ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని సూర్య భగవంతుని కొరకు, అదేవిధంగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని శని భగవంతుని యొక్క మంత్రాన్నిగా పఠిస్తూ ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఉన్నతమైన జీవితాన్ని సకాలంలో పొందుతారు.